మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, మెడికల్ కాలేజ్ ఇప్పుడు మెడికల్ ఇంగ్లీష్ మీడియం కాలేజ్ తీసుకొచ్చామని కూడా అంటున్నారు. అలా అనుకున్నట్లయితే మెడికల్ కాలేజీలకు విషయానికి వస్తే పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఎక్కువ మెడికల్ కాలేజీలు పెట్టారు. కానీ ఆ పెట్టినటువంటి మెడికల్ కాలేజీల గురించి ఆ రోజు ఎన్నికల్లో చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బొక్కబొరల పడింది. అందుకని ఒక మెడికల్ కాలేజీ వాళ్ళు పెట్టారా లేకపోతే వీళ్ళు పెట్టారా, వాళ్ళ హయాంలో పెట్టిన దానికి వీళ్ళు సీట్లు ఇచ్చారా, అది కాదు. మొత్తంగా నేను అనేది సమగ్రమైనటువంటి ఒక మెడికల్ కాలేజీ అదే కనుక అయ్యేట్లయితే, అదే కనుక ప్రామాణికంగా అయ్యేట్లయితే కరోనా సమయంలో మరి ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి హైదరాబాద్ కి పెద్ద ఎత్తున ఎందుకు రావాల్సి వచ్చింది? నిజానికి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తుంటే మెడికల్ కాలేజీలు కానీ లేదా వైద్య సౌకర్యాలు కానీ అభివృద్ధి చేస్తుంటే, అంటే ఆయన హయాంలోని కాదు, అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ. మరి అప్పుడు అభివృద్ధి చేస్తున్నా కానీ రాష్ట్రం మొత్తం మీద కరోనాలో ఆ విధమైనటువంటి ఫ్లో హైదరాబాద్ కు వచ్చి ఉండేది కాదు కదా. అందుకని మొత్తంగా చూడాలనేటువంటిది నా అభిప్రాయం. ఒక కాలేజీ పెట్టొచ్చు, ఒక కాలేజీలో సీట్లు ఇవ్వచ్చు, అది కాదు పాయింట్. అందుకని మానవాభివృద్ధి సూచికలు చూసుకున్నా లేకపోతే మౌలికమైనటువంటి ఏర్పాట్లు చూసుకున్నా గానీ ఒకటి. ఇక ఈ అంశానికంటే ఇవాళ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానమైనటువంటిది బీజేపీ అనేటువంటిది దాని చుట్టూ తిరుగుతుంది. బీజేపీ రాష్ట్రానికి, కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తూ ఎంత అన్యాయం చేస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామని లేదా మొత్తం విభజన హామీలన్నీ అమలు జరుపుతామని చెప్పేసి అంతకంటే ఎక్కువ అన్యాయం చేస్తుంది అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అందుకనే 2019 ఎన్నికల్లో దానికి 100 కంటే తక్కువ ఓట్లని ఇచ్చి దాని స్థానం ఏమిటో జనం చెప్పారు. అది 1% కూడా లేదు ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తులతో, అంటే పార్టీతో, ఇటు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు. అంటే జనసేన అంటోంది మాకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు కాబట్టి మేము వారితో ఉండాల్సి వస్తుంది అని అంటోంది. మరి ఇటు టీడీపీకి ఏమిటి అడగటానికి ఏముంది? నోటికి తాళం ఎందుకు వేసుకోవాలి? ఓకే, చట్టసభల్లో లేరు మీరు, చట్టసభల్లో లేనప్పుడు మరి అంతకు ముందు మీరు చట్టసభల్లో మేము పోటీ చేయము అని కూడా చెప్పారుగా 2014లో. కానీ అప్పుడు మీరు చెప్పింది ఏమిటి? మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, తోలు ఒలుస్తాం, తాట తీస్తాం. అంటే ఈ మధ్య పరిణామాల నేపథ్యంలో వైసీపీ వాళ్ళపై దాడులు చేస్తోంది. సో మాకు కొంచెం బలం కావాలి అంటే బీజేపీ లాంటి సపోర్ట్ కావాలి, టీడీపీ లాంటి సపోర్ట్ కావాలి. ఇంకొన్ని రోజులు, ఇంకొన్ని సంవత్సరాల పాటు కూడా టీడీపీతో కలిసే వెళ్లాలనుకుంటున్నాము. ఏపీలో ఉన్న పరిస్థితుల రీత్యా ఇలాంటి కామెంట్స్ పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. బలం అంటే ఏమిటి? బీజేపీ వాళ్ళు ఏమన్నా కండల వస్తాదులను పంపిస్తారా? తెలుగుదేశానికిను జనసేనకి వస్తాదులను పంపించి వాళ్ళ దగ్గర ఇళ్ల దగ్గర కాపలా పెడతారా? ఏమిటి బలం అంటే ఏమిటి? అంటే ఇక్కడ మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడగాలి కోటేశ్వరరావు గారు. అంటే 1% ఓట్ షేర్ అంటే ఓట్ బ్యాంక్ అంటే నోటా కంటే తక్కువ ఉన్నటువంటి బీజేపీని పిలిస్తే ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు? కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తున్నారు అనుకోవచ్చా, పొత్తుల కోసం వెళ్తున్నారు అనుకోవచ్చా, దానికి మించి ఇంకేమన్నా ఉందా? నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు తెలుగుదేశం గాని లేదా జనసేన గాని రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటే వాళ్ళు చెప్పే కారణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలను అణచివేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు. అందుకని ఆ పాలనని అంతం చేయాలంటే, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే బీజేపీ కూడా కలిసి రావాలని చెప్తున్నారు. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం అణచివేత చేస్తా ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా అదే చేస్తుంది. నేను ఒక్క ఉదాహరణ చెప్తా. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో తుందూరు అనేటువంటి గ్రామంలో రొయ్యల ఫ్యాక్టరీ పెడితే కాలుష్యం పెరుగుతుందని చెప్పేసి ఆ గ్రామం, ఆ పరిసర వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలని కూడా చూడకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి నెలల తరబడి జైలుకు పంపించినటువంటి ఉదంతం ఆ రోజు జరిగింది. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి మీ ప్రాంతంలో ఆ పరిశ్రమలు రాకుండా చేస్తాను, నేను అధికారానికి వస్తే మీ మీద కేసులన్నీ ఎత్తేస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు. ఇప్పటికీ 2017 నుంచి ఇది 2024, ఇప్పటికీ ఆ తుందూరు గ్రామంలో ఆ పరిసర గ్రామాల్లో వందలాది మంది కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం ఏమైంది? అందుకని ఎవరు అధికారంలో ఉన్నా ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల వ్యతిరేకమైనటువంటి వైఖరి తీసుకున్నారు. ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే రాష్ట్రానికి ఏం మేలు చేసిందనేటువంటిది గతంలో అయితే, ఇప్పుడు ఫలాన్ని మేము చేస్తాము, రాష్ట్రానికి మేలు చేస్తామని చెప్పేసి
తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ బీజేపీ ఏమైనా వాగ్దానం చేసిందా? అంటే ఇక్కడ ఒక్కటి చూడాలి, ఇక్కడ ఒక్కటి చెప్పండి. చూడాలి కోటేశ్వరరావు గారు. అటు వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఒక్క కామెంట్ కూడా వ్యతిరేకంగా బీజేపీకి ఎప్పుడు చేయట్లేదు. ఏపీలో వ్యతిరేకంగా గళం వినిపించే వాళ్ళే లేరా? ఏమిటి ఈ భయానికి వెనుకున్న కారణం? ఎందుకని ఏమిటి ఆ బలహీనత ఏమిటి? ఇప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోశారు, విమర్శించారు, నేను సమర్థిస్తాను అని. కానీ బీజేపీ చేసినటువంటి న్యాయం ఏమిటి? ఎందుకని బీజేపీ గురించి మాట్లాడరు? ఉదాహరణకి రైల్వే జోన్ ఉన్నది 5 ఏళ్ల క్రితం ప్రకటించారు. అసలు అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఆ 5 సంవత్సరాల పాటు విశాఖ రైల్వే జోన్ గురించి ఆయన కేంద్రాన్ని అడిగింది లేదు, కేంద్రం ప్రకటించలేదు. 2019 ఎన్నికలకు ముందు రైల్వే జోన్ ప్రకటిస్తే ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వరు, లేకపోతే ఏర్పాటు చేయరు. ఏమిటి అంటే బీజేపీ పెద్దలు పార్లమెంట్ లో స్థలం ఇవ్వలేదు అంటారు. స్థలం లేకపోవడం ఏంటి? విశాఖలో రైల్వేకి స్థలం లేదా? ఇప్పుడు ఉన్నటువంటి డివిజనల్ కార్యాలయాన్ని ఎత్తేస్తామని చెప్పారు. ఆ డివిజనల్ కార్యాలయంలోనే జోనల్ కార్యాలయాన్ని పెట్టొచ్చు కదా. ఆ తర్వాత స్థలం ఒకవేళ ఇవ్వకపోయేట్లయితే దానికి కూడా ఉంది. ఆ డివిజనల్ కార్యాలయం చక్కనే దాదాపు 18 ఎకరాలు 20 ఎకరాల స్థలం ఉంది, దానిలో కట్టుకోవచ్చు. లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటే వాళ్ళు చూపించినటువంటి దాన్ని తీసుకోకుండా ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నారు. ఒక రాజకీయ పరమైనటువంటి నాటకం ఆడుతున్నారు. దాని గురించి విమర్శించడానికి లేదా దాని గురించి ప్రశ్నించడానికి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడరు. అంటే కోటేశ్వరరావు గారు ఏపీ ప్రజలు మాకు బీజేపీ వద్దు అని వాళ్ళ ఓటుతో చెప్తున్నారు. అంటే 1% కంటే లెస్ దాన్ అంటే అనుకోవచ్చు మనం. సో మరి వీళ్ళందరూ వెళ్ళి బీజేపీతో మాట్లాడి కలిసి పొత్తులు పెట్టుకుని రకరకాలుగా అంటే వెళ్ళి కలిసి వస్తూ ఉంటారు. మరి ఏపీ ప్రజలు వీళ్ళకి ఎందుకు ఓటు వేయాలి? వేస్తారంటారా? ఏ నమ్మకంతో ఉంటారు? నేను అదే ప్రశ్నిస్తున్నాను. వీళ్ళు పోనీ బీజేపీ గతంలో అన్యాయం చేసింది, ఇప్పుడేమైనా న్యాయం చేస్తామని చెప్తున్నారా? పోనీ ప్రత్యేక హోదా ఇవ్వము, అదే మిగిసిపోయిన అధ్యాయం అని చెప్పారు. ప్యాకేజ్ గురించి ఇస్తామన్నారు. ఆ ప్యాకేజ్ ఏమైనా ఇప్పుడు ఏమైనా ఇస్తామని చెప్తున్నారా బీజేపీ? ఇంతవరకు ఏ బీజేపీ నాయకుడు అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ కానీ ఎవరూ చెప్పలేదు. ఏమి చూసి వీళ్ళని నమ్ముతారు? ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దాన్ని ప్రైవేటీకరించొద్దని మాట మాత్రంగా చెప్తున్నాడు. కొన్ని సభల్లో 1-2 సభల్లో ఆయన పాల్గొన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ ప్రకటన చేస్తారో ఆ ప్రకటన మరుసటి రోజు లేకపోతే ఆ నెలలోనో పార్లమెంట్ లో లేదు మేము ప్రైవేట్ విశాఖని ఉక్కుని తుక్కు కింద అమ్మేసి మేము ప్రైవేటీకరిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎట్లా ఇదంతా నాటకం అనుకోవాలా? రాజకీయ పార్టీల మధ్య నాటకం అనుకోవాలా? లేకపోతే ఏ విధంగా బీజేపీని ఎందుకు తీసుకొస్తున్నారు ఇటువంటిది అంటే, నా అభిప్రాయం ఏంటంటే బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం అనేటువంటిది బీజేపీ చెప్పినట్టు నడుస్తుంది. అందుకని ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రేపు ఎన్నికల్లో ఎక్కడైనా అక్రమాలకు పాల్పడేట్లయితే ఆ ఎన్నికల సంఘం ద్వారా అడ్డుకోవాలనేటువంటి ఒక ఆశ బహుశా ఏమన్నా తెలుగుదేశమును జనసేనలో ఉందేమో అనేటువంటిది అనుమానం కలుగుతాం. ఒకవేళ పోనీ అది న్యాయమా అంటే మరి ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేయాలి కదా. అది డిమాండ్ చేయకుండా పోనీ ఈ 5 సంవత్సరాల్లో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా లేదు, దొంగ ఓటర్లను చేర్పిస్తా ఉంటే ఎన్నికల సంఘం ఏం చేయట్లేదని చెప్పేసి విమర్శించినటువంటి వాళ్ళు, కేంద్రానికి ఫిర్యాదులు చేసినటువంటి వాళ్ళు ఈ 2 పార్టీలే కదా. మరి ఎందుకని కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ఎన్నికల సంఘం దాని మీద కేంద్రీకరించి ఈ దొంగ ఓటర్లని లేకపోతే ఈ నకిలీ ఓటర్లని ఇటువంటి వాటి మీద ఎందుకని ఇంతవరకు చర్య తీసుకోలేదు? ఇప్పుడు షర్మిల ఎంట్రీ ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఓకే, షర్మిల గారు ఇవాళ ఆమె ప్రత్యేక హోదా అనేటువంటి నినాదంతో పాటు మిగతా ప్రభుత్వ వైఫల్యాల గురించి కూడా ఆమె ఎండగడుతూ ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీతో కనుక తెలుగుదేశం లేదా మన జనసేనలు కనుక కలిసేట్లయితే ఆ బీజేపీని గట్టిగా వ్యతిరేకించేటువంటి మైనారిటీలందరూ కూడా, అదే విధంగా దళితుల్లో ఒక సెక్షన్ ఎందుకంటున్నానంటే, దళితుల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఆ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో బలమైనటువంటి ఎస్సీల్లో ఒక బలమైనటువంటి సామాజిక తరగతి. అందువల్ల బీజేపీతో చేతులు కలిపేటువంటి వాళ్ళ ఆ పార్టీలకు వ్యతిరేకంగా ఎన్మాస్ గా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అని కాకుండా వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేసేటువంటి ఒక మూటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది.
అందువల్ల ఆ మూడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి? తెలంగాణలో కేసీఆర్ బీజేపీ ఒకటే అనేటువంటి అభిప్రాయం ఎట్లాగైతే వచ్చిందో, తెర ముందు వీళ్ళు రెండు పార్టీలుగా ఉన్నప్పటికీ తెర వెనకాల బీజేపీను వైసీపీ ఒకటే అనేటువంటి అభిప్రాయం కూడా బలంగా ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ఈ బీజేపీతో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేనకు వ్యతిరేకించేటువంటి వాళ్ళు కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ తో వాడినటువంటి ఇతర పార్టీలకు ఓటేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందువలన బీజేపీతో సంబంధాలు ఏమిటనేటువంటిది తెలుగుదేశం జనసేన క్లించ్ చేసుకున్న తర్వాతనే ఒక స్పష్టమైనటువంటిది వస్తుంది. ఎక్కడ బీజేపీ వీళ్ళతో చేతులు కలుపుతుందో, నేనే గత 5 సంవత్సరాలుగా మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చాను, అన్ని సందర్భాల్లో మీ అభ్యర్థులను బలపరిచాను, మీ రైతు వ్యతిరేక చట్టాలతో సహా అన్నింటినీ బలపరిచాను, నన్ను నమ్మండి, రేపు నేనే గెలుస్తాను, రాబోయే రోజుల్లో నేను మీకు మద్దతుగా ఉంటానని చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఢిల్లీ వెళ్ళారనేటువంటిది నా అభిప్రాయం. అంటే కాకపోయేట్లయితే